విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం వైభవంగా ముగిసింది. 3 రోజుల యాగశాలలో వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఉదయం నుంచి పవిత్ర నది, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన, పీఠ పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో కీలక ఘట్టమైన కుంభాభిషేక క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ గోపురం వద్ద సిద్ధం చేసిన వేదికపై కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శిఖరంపై ఉన్న విమాన గోపురానికి అభిమంత్రించిన జీవనదులు, సముద్ర జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కన్నుల పండుగ ఈ మహోత్సవం కొనసాగింది. విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లింది. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గత 3 రోజులుగా మహా కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. వేద మంత్రోచ్చరణల నడుమ యజ్ఞ హోమాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా కుంభాభిషేక మహోత్సవాలు జరిపించారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, జిల్లా అధికారులు ఈ మహోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అమ్మవారి విమాన గోపురానికి చేరుకునేందుకు చక్కని మార్గాన్ని, వేదికను సిద్ధం చేశారు. ఈ మార్గం ద్వారా విమాన గోపురం వద్దకు చేరుకున్న విజయేంద్ర సరస్వతి స్వామి సప్త సముద్రాలు, 12 పావన నదీ జలాలను మంత్ర పరిపుష్పం చేసి అమ్మవారి విమాన గోపుర శిఖరానికి అభిషేకించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ సాగిన ఈ క్రతువును ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మాధ్యమాల ద్వారా, డిజిటల్ స్క్రీన్ల ద్వారా వీక్షించిన భక్తజనం పరమానంద భరితులయ్యారు. అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కుంభాభిషేక మహోత్సవాల పరమార్థాన్ని విశదీకరించారు. లోక కళ్యాణార్థం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహా కుంభాభిషేకాలు నిర్వహించడం వల్ల ఆలయంలో దైవిక శక్తులు పెరుగుతాయని స్వామి స్పష్టం చేశారు. కష్టానికి, ప్రేమకు, సహనానికి స్త్రీలు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. స్త్రీలను పూజించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు. స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో 36 ఎంఓయూలపై సంతకాలు చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పనకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన స్వయం బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సాధారణ మహిళ శక్తివంతమైన మహిళలుగా తయారవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల విజయగాథలు చూస్తే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంటిని సమర్థవంతంగా నిర్వహించడంలో మహిళలు చాలా బాగా పనిచేస్తారని కొనియాడారు. ఇంటిలో నిజమైన ఆర్థిక మంత్రులు మహిళలేనని చెప్పుకొచ్చారు. కేంద్రం
మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంటూ సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు. త్వరలో ఏపీ హైకోర్టును కూడా మహిళా ప్రధాన న్యాయమూర్తి వస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ మహిళా పక్షపాతినేనని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తాను, పవన్ కళ్యాణ్ అంతా మహిళా అభ్యున్నతికే పనిచేస్తున్నామని తెలిపారు. ఒక సాధారణ మహిళ శక్తివంతమైన మహిళగా తయారు కావడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం. అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్, జస్టిస్, యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మగవాళ్ల కంటే సమర్థవంతంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత 3 రోజులుగా ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగిన కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. జగద్గురు ఆది శంకరాచార్యుల ప్రతిరూపమైన శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఆగమ శాస్త్రానుసారం ఈ మహోత్సవాలు జరిగాయన్నారు. కుంభాభిషేకాల సమయంలో భక్తులు లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 3 రోజులుగా జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ 12 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళ మహోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఈ ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొని శాస్త్రానుసారం ఉత్సవాలు జరిపించారని తెలిపారు. మొదటి 2 రోజులు పవిత్ర జల కలశాలకు వేద మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారని, 3వ రోజు పూర్ణాహుతి ముగిసిన అనంతరం అమ్మవారి ఆలయ విమాన గోపుర స్వర్ణ శిఖరానికి స్వామీజీ
అభిమంత్రించిన జలాలతో అభిషేకాలు జరిపి ఈ క్రతువును ముగించారని మంత్రి వివరించారు. ప్రతి 12 ఏళ్లకోసారి ఈ తరహా ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. సనాతన ధర్మానికి, ఆచార సంప్రదాయాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 6వ తారీఖు మొదలైనటువంటి ఈ కార్యక్రమం సాక్షాత్తు ఆదిశంకరుల యొక్క ప్రతినిధిగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విజయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తాలతో ఈరోజు ఈ కలశాభిషేకాన్ని జరిపించుకోవడం జరిగింది. 6, 7 తారీఖుల్లో అన్ని రకాల పూజలు చేసి ఈరోజు పూర్ణాహుతిని గావించి 9 గంటలకు పూర్ణాహుతి అయిపోతే 9:34 నిమిషాలకి ఇవాళ స్వర్ణ శోభితమైనటువంటి కలశాభిషేకానికి ఇవాళ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపించుకోవడం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరపడం అనేది ఇది మన ఆచారం, ఆగమ శాస్త్రబద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమ శాస్త్రానికి, సనాతన ధర్మాలకు, ఆచారాలకు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విజయేంద్ర సరస్వతి స్వామివారి కరకమలములతో మరి ఈనాడు కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురమునకు అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదుల సముద్రోదశకముల కుంభాభిషేకం జరిగింది. జగన్మాత కనకదుర్గమ్మ వారి మూల విరాట్ను వీడియోతో చిత్రీకరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అమ్మవారిని చిత్రీకరించిన సెల్ ఫోన్ యజమాని ప్రపంచంలో ఏ మూల ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని గుర్తించి చట్ట ప్రకారం శిక్షిస్తామని ఆయన వివరించారు. అమ్మవారి వీడియో గాని, ఫోటోలు గాని తీయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆలయ దేవస్థాన అధికారులను ఆదేశించారు. మీరు ఏ దేశంలో ఈ ఫోన్ ఉన్నా ఆ ఫోనుని గుర్తించి ఆ ఫోన్ యజమానిని ఈరోజు శిక్షాస్మృతికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఒక్క ఫోటో బయటకు వచ్చి మేమేదో ఫోటోలు తీసాం, వీడియోలు తీసాం, కనకదుర్గమ్మ అమ్మవారిని మీరేం చేయగలరు అనేటువంటి గతంలో ఉన్న నిర్లక్ష్య ధోరణి మరొక్కసారి ఇక్కడ రిపీట్ అయితే మాత్రం ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, అటువంటి పొరపాట్లు ఎవరైనా చేస్తే డిలీట్ చేయండి, తప్పనిసరిగా డిలీట్ చేయండి, ఆ ఫోటోలు మీ దగ్గర ఉంచొద్దు అని చెప్పి గౌరవప్రదంగా వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి అందరినీ కూడా నేను కోరేది, ఈరోజు అమ్మవారి యొక్క సేవకు పాత్రలు అవ్వండి, ఆమె పూజల్లో పాల్గొనండి, ఆమె దర్శనానికి వచ్చిన మీరందరూ ఆమె ఆశీస్సులకు తీసుకోనండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు మహిళా సాధికారతే మా అందరి లక్ష్యమని మంత్రి పార్థసారథి చెప్పారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నూజివీడు పట్టణంలో ఘనంగా జరిగాయి. మహిళా అధికారులు, మహిళా నేతల ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన మహిళలను మంత్రి పార్థసారథి ఘనంగా సన్మానించారు. అన్న ఎన్టీఆర్ నుంచి సీఎం చంద్రబాబు నాయకత్వం వరకు మహిళా సాధికారతే మా అందరి లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భవిష్యత్తు మార్చుకోవాలని ముందుకు వచ్చే మహిళమ్మ తల్లులకు తన తోడ్పాటు ఉంటుందని సభావేదికగా ప్రకటించారు. మహిళమ్మ తల్లులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగారన్నారు. ఆడపిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు విలన్లు కావద్దని విజ్ఞప్తి చేసిన వారి వికాసానికి మనందరం సహకరిద్దామన్నారు. నూజివీడ్ నియోజకవర్గంలో మహిళా సాధికారత కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఒక మహిళకి బిడ్డగా, ఒక మహిళకి భర్తగా, ఒక మహిళకి మావగా దాదాపు 1,20,000 మంది మహిళలతో ఆశీర్వాదం పొందిన శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడి సమాజంలో మీరు సాధించిన విజయాలు కానివ్వండి, ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన ఈ భారత సమాజానికి ఈ దేశంలోని మహిళలు ఏ విధంగా వెన్నుముకగా ఉండి
భారతదేశ సంస్కృతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని భవిష్యత్తులో ఏ విధంగా మహిళలకి సాధికారిత కల్పించాలి, మహిళల యొక్క పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మీతో పంచుకుంటానికి మీ ముందు నిలబడ్డానని చెప్పేసి మెదక్ ఇసేవన్నీ మనం చేస్తామని. నేను ఒకప్పుడు మనం చూసాం, మన కళ్ళ ముందే మన తల్లులు కానీ మన సోదరిమణులు కానీ ఏ విధంగా మార్పు చెందుతూ వారి జీవన శైలిలో ఏ విధంగా మార్పు వచ్చింది మనందరం కూడా ఈ గ్రామీణ వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కేవలం పాలు పెతకటం, కుటుంబానికి వంట వండి పెట్టడం, లేకపోతే పిల్లల్ని సాకటం, లేకపోతే ఇల్లు ఊడ్చుకుని ఏదో కుటుంబాన్ని చూస్తానికే పరిమితమైన మహిళ ఈరోజు ప్రపంచాన్ని వెళ్ళే స్థితికి ఎదిగిందంటే అది స్వయం శక్తితో వచ్చిందని చెప్పేసి మీదకి సెవెనింగ్గా మనం చేస్తాను. ఏ విధంగా ఈరోజు మన కుటుంబ ఏదైతే ఉందో మన కుటుంబ వ్యవస్థ అందరూ కూడా అమెరికా వెస్టర్న్ కంట్రీస్కి మోజుపడ్డ వాళ్ళందరూ కూడా వెస్టర్న్ కంట్రీస్ సమాజం కూడా ఈరోజు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతుందంటే, భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల ఆకర్షితులవుతుందంటే ఆ ఘనత అంతా కూడా మీదే అని చెప్పేసి మెదకి సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నాను. నేను రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ ఎదుగుదల లభించాలంటే వైఎస్ జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. యావత్ ఆంధ్ర మహిళా లోకం జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పశ్చిమ వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేరూరి దుర్గాభవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మరియు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు బండి పుణ్యశీల, షేక్ రెహముతిన్నిసా, చైతన్యరెడ్డి, 50వ డివిజన్ ఇన్ఛార్జ్ పంకా విజయ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మహిళలందరినీ శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహిళా సాధికారతకు స్వర్ణయుగమని కొనియాడారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంట్లోనూ అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం జగన్ కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు బండి పుణ్యశీల, చైతన్యరెడ్డి మాట్లాడుతూ జగన్ హయాంలోనే మహిళలకు న్యాయం జరిగిందన్నారు. ఆయన పాలన మహిళలందరికీ స్వర్ణయుగమన్నారు. వారికి పెద్దపీట వేసిన ఘనత జగన్దేనని స్పష్టం చేశారు. జగన్ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేసి మహిళలందరూ కూడా పరిపాలన రాణించాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 50% రిజర్వేషన్ను తీసుకొచ్చి నామినేట్ పదవుల్లో కూడా అందరికీ కూడా మహిళలకు అవకాశం కల్పించడం కానివ్వండి. ఈరోజు మహిళలు అంతమంది ఈరోజు రాజకీయాల్లో కనబడతారంటే అది 2019 నుంచి 24 లోపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయ చైతన్యం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. మహిళలకి అనేక రకాలుగా ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే అటువంటి మహిళల్ని, ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం అని తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ఏదో ఒక రూపంగా చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా వాళ్ళకి ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి వ్యాపారాలు చేసుకునే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం అందిస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మేము 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పిన ఆడబిడ్డ నిధి అని చెప్పి ఈ రోజు వరకు కూడా దాన్ని ఊసు లేకుండా మహిళల్ని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పిన కూడా మీ అందరి ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే మన విజయవాడ నగరంలో వెస్ట్ నియోజకవర్గంలో మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అన్నవి నిర్వహించుకోవడం జరిగింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలుగా దుర్గా భవానీ గారు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు అన్నది నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మాజీ చైర్మన్ గారు పుణ్యశీల గారు, అలాగే మా కార్పొరేటర్లు చైతన్యరెడ్డి గారు, రెహంతునిసా గారు, అలాగే విజయం గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన మహిళా నాయకురాళ్ళు, మహిళమ్మలు అందరూ ఈరోజు చాలా ఆనందంగా
ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ వేడుకలు అన్నవి నిర్వహించుకోవడం జరిగింది. సాధికారత గురించి మాట్లాడాలన్నా, మహిళా అభ్యుదయం గురించి మాట్లాడాలన్నా అది 2019, 2024 వరకు అని మాత్రమే చెప్పగలం. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా తెలియచేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళలోపు ప్రతి ఒక్క మహిళకి ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు. ఒక్క రూపాయి ఇంతవరకు చెల్లించలేదు. అలాగే ఆసరా అని, చేయూత అని, చేదోడని ఎన్నో రకాలుగా మహిళలకి ఆసరాగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఎంతో మహిళా సాధికారత కోసం కృషి చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకి సొంతింటి కళ ఉండాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ పేరున సెంటి భూమి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మహిళలకి ఏ రకమైన దారుణాలు జరుగుతున్నాయి, దిశ యాప్ ఏ రకంగా వీళ్ళు నాశనం చేశారు. మరి గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. ఒక్క మాట అయితే చెప్తాను, స్వర్ణయుగం అంటే అది 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే మహిళలకు పెద్దపీట వేసిన, మహిళలకు స్వర్ణయుగం అనేది నడిచిన మరి చాలా ఉన్నతంగా జరిగింది అంటే అది ఆ పీరియడ్ మాత్రమే. ఎందుకంటున్నాను అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెన్షన్ వయసు వచ్చేంత వరకు కూడా మహిళని ఆర్థికంగా ఎట్లాంటి వెనుకబాటు లేకుండా మరి పుట్టిన పిల్లలకి కానీ వాళ్ళు తోడుగా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే దానికి తోడుగా కానీ ఏ రకంగా ఏ సెగ్మెంట్లో ఏ వయసులో చూసుకున్నప్పటికీ కూడా మరి మహిళలకి న్యాయం జరిగింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మాత్రమే. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా పశ్చిమ నియోజకవర్గ మహిళా మనులు అందరూ కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా ఆనందకరంగా ఉంది. గత 2019 నుంచి 24 వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేశారో ఆ టైంలో మహిళలందరికీ కూడా చాలా పెద్దపీట వేసి మహిళా సాధికారత ధ్యేయంగా మహిళల్ని చాలా గొప్పగా చూసుకున్నటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మరి మహిళలకి ఎన్నో పథకాలు, ఇంటి స్థలాలు మహిళల పేరు మీదే పెట్టడం, అలాగే చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నెల 12 నెలలు నెలకు ఒక పథకం చొప్పున మహిళల పేరిట ఇచ్చి మహిళల అకౌంట్లోనే జమ చేసే అమౌంట్ అంతా కూడా మహిళల పేరున ఇంటి పట్టాలు పెట్టి ఇంటి మహిళ బాగుంటే ఆ ఇంటిల్లిపాది బాగుంటారు, తద్వారా రాష్ట్రం బాగుంటుందని నమ్మినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళను ఇంటి పెద్దగా భావించి గౌరవించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన రోజునే మహిళా సాధికారత కూడా కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ, సాధికారత, భద్రత కావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ఆమె అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని నెహ్రూ ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్కేటింగ్ క్రీడాకారిణి నీహారిక, కూచిపూడి కళాకారిణి లహరి, కంప్యూటర్ స్పెషలిస్ట్ అరుణలను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారని ఆరోపించారని, అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవ్వదా అని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకాన్ని అందరికీ ఇస్తామని చెప్పి కోత పెట్టారని, కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా సుమారు 5 లక్షల పెన్షన్లను తగ్గించారని ఆరోపించారు. ఉచిత బస్సు పథకం వంటి పనికిరాని పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. నారీ శక్తి పథకం ఎప్పుడు అమలు చేస్తారో చంద్రబాబు మరియు కూటమి ఎమ్మెల్యేలను మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కొందరు కూటమి నేతలే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళలకు రక్షణ, సాధికారత, భద్రత కావాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని, 2029 ఎన్నికల్లో ఆయన్ను తిరిగి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఈరోజు ఘనంగా వేడుకలు మహిళలు జరుపుకుంటున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మహిళలకి మహిళా దినోత్సవం జగన్ గారి గవర్నమెంట్లోనే పోయింది. జగన్ గారు గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు
మనకి మహిళలకి సాధికారత కానీ మహిళా అభివృద్ధి కానీ జరగడం అనేది మనం చూసాం. ఏ రోజైతే జగనన్న గవర్నమెంట్ పోయిందో ఆ రోజు నుంచి మహిళా సాధికారత అన్నది పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో కుంటుపడింది, భద్రత కుంటుపడింది. ఈరోజు ప్రతి ఒక్క మహిళ సొంతింటి కళ నెరవేరాలి, ప్రతి ఒక్క మహిళకి సొంతిల్లు ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు భూమి ప్రతి ఒక్క మహిళ పేరున ఉండాలని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు. వీధిన వాడన మనం టెంట్లు వేసి మరి కూర్చోబెట్టి ఏ మహిళకి ఇల్లు లేదు అని చెప్పి కూర్చొని రాయడం జరిగింది. ఈ రకంగా మహిళకి 1 సెంటు భూమి అయినా ఉండాలి తన పేరున, తనకు సొంత ఇల్లు అంటూ ఉంటే ఆసరా అని, చేయూత అని, చేదోడని, పెన్షన్ రూపాన, అమ్మఒడి రూపాన, విద్య కానుక, ఇన్ని రకాలుగా మహిళలకి అండగా ఉంటే ఆ కుటుంబాన్ని మహిళ ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్తుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం ఇన్ని చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా వేదికను అలంకరించిన మరి ఉన్నత స్థానంలో ఉన్న మన గౌరవ మేయర్ గారు కానీ, పుణ్యశీల గారు కానీ, మరి మన అందరికీ కూడా ప్రీతమ నాయకుడైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి యొక్క భార్యామణైన శ్రీమతి సుధీరా గారికి, మరి వేదికను అలంకరించిన అందరికీ కూడా ముందుగా అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ. మరి ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన దిండిన అవినాష్ గారి యొక్క ఆఫీస్ నందు మనందరం కూడా ఇంత మంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకు ఒక కేక్ ద్వారా మనందరం కట్ చేయడం కాదు, మనందరం కూడా ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది మనకు ఒక భరోసా. 2019 నుంచి 2024 వరకు మన వెనక ముందు తీసుకొచ్చిన ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది ఉన్నత స్థానంలో నిలబడ్డామంటే తప్పకుండా మరి ఒకసారి జగనన్న కోసం ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం మనందరం. శుభాకాంక్షలు. అది ఓన్లీ ఇంట్లోనే ఆడవారికి ప్రాధాన్యం ఉండేది, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో, రాజకీయాల్లో కానీ అన్ని రంగాల్లో ఆడవారే ముందుంటున్నారు. మనం గత 5 ఏళ్ళుగా చూసాము జగన్ గారు అన్ని విధాలుగా ఇక్కడ చూస్తున్నాం. మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే చాలా పోస్టులు మనం ఆడవాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వడం చూసాము. అదేవిధంగా జగన్ గారు ఇంట్లో కూడా భారతం గారు లాంటి మంచి వ్యక్తి అన్ని విధాలుగా సపోర్ట్ ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన అన్ని ఎదుర్కోవడం చూస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల పునరావాసంపై ప్రభుత్వానికి లేదని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా విమర్శించింది. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాగ్ నివేదిక ద్వారా ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి మరియు వైఫల్యాలు బహిర్గతమయ్యాయని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి, ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 900 కోట్ల ప్రజాధనం వృధా అయిందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని కాగ్ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం నిధులను మళ్లించారని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల దుస్థితి, ప్రాజెక్టు పనులు 80% పూర్తయినా నిర్వాసితుల పునరావాసం మాత్రం కేవలం 11% మాత్రమే జరగడం దారుణమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ గత 5-6 సంవత్సరాలుగా దేనికోసం అయితే పోరాడుతున్నాము, దాని మీద సభలు పెట్టాం, ధర్నాలు పెట్టాం, బందులు చేసాం, పాదయాత్ర చేసాం, ఇన్ని రకాల ఆందోళన ఏదైతే చేసాం అవన్నీ న్యాయమైనవి. 100కి 100 పాళ్ళు మేము లేవనెత్తిన అంశాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయనేది ఇప్పుడు ఈరోజు కాగ్ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చింది. అందుకని ఈ కాగ్ రిపోర్ట్లో ఏదైతే పేర్కొన్నారో వాటన్నిటిని కూడా సరిదిద్దాలి. అవినీతి జరుగుతూ ఉంది, అది ఇళ్ల నిర్మాణంలో ఉంది, భూముల కొనుగోళ్లలో ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఉంది. మేము చెప్పాము ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ 900 కోట్లు వృధా అయిపోయింది. 2000 కోట్లు ముందే అంతస్తుగా కాంట్రాక్ట్కి ఇచ్చారు. పాత కాంట్రాక్టరా, కొత్త కాంట్రాక్టరా, పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అనేది కాదు, మన రాష్ట్ర సంపద వృధా అయిపోయింది. ఆ 2000 కోట్లు ఉంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. కాంట్రాక్టర్ దగ్గర నుంచి దాన్ని వెనక్కి లాక్కోవాలి. వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ వాదంతో కాగ్ ఏకీపించాల. మీరు చెబుతున్నారు 2 కాంట్రాక్టర్ల మధ్య వచ్చిన ఈ మధ్య మార్పు వల్ల జరిగింది ఇదంతా అని అంటే కాగ్ ఒప్పుకోలేదు.
దానికి కావాల్సినంత సమయం ఉంది. మీరు డైవర్ట్ చేయడానికి వాటర్ని డైవర్ట్ చేయనందువల్ల ఇది ఆలస్యం అవటం వల్ల, ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని వాళ్ళందరినీ విచారించి, కాబట్టి ఈ మొత్తం ఏదైతే 900 కోట్ల రూపాయల అదనంగా కాంట్రాక్టర్కి ఈరోజు డయాఫ్రమ్ వాల్ రిపేర్ మళ్ళా నిర్మాణం పేరు ఇచ్చారో దాన్ని కాంట్రాక్టర్ల నుంచి రాబట్టాలి. మొత్తం ఈ ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్టు జరిగిన అవినీతిని మీద ఒక న్యాయ విచారణ జరపాలి. హైకోర్టు న్యాయమూర్తిని పెట్టి న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని మేము కోరుతున్నాం. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటి, ఒకటి మొదటి దశలో 41.15 మీటర్ల దగ్గర 38,000 మంది కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 1,06,000 కుటుంబాలు, 38,000 కుటుంబాలు మొదటి దశలో ఉన్నారు అని. ఇందులో 20,000 కుటుంబాలని మా ఆందోళన తర్వాత చేర్చారు. వాళ్ళందరికీ పునరావాసం కల్పించడానికి వన్ టైం ప్యాకేజ్ లాగా ప్రయారిటీ అది మైగ్రెంట్స్ అని చెప్పి అదే నిర్వాసితులని పేరు పెట్టారు. ప్రయారిటీ నిర్వాసితులు అంటే వాళ్ళకి అన్నీ పక్కాగా ఇవ్వకుండా ఉండటానికి. ఈరోజు సమస్య అంటే 2013 చట్టం ప్రకారం యాజ్ ఆన్ టుడే, అంటే ఏ రోజైతే ప్రాజెక్టు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారో భూముల్ని, ఇళ్ళని R&R అంటే వాళ్ళ గ్రామాల నుంచి ఖాళీ చేస్తారో ఆ రోజు వరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.